రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చి చేరింది. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుండి మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పోటీకి ఎవరూ లేకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నేడు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతూ ఉండగా ఏకగ్రీవం చేయాలని పావులు కదుపుతోంది. అత్యధిక మంది డైరెక్టర్స్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నా కాంగ్రెస్ నిర్ణయించిన క్యాండిడేట్ కు మద్దతు తెలిపేలా మంతనాలు జరుపుతోంది. చైర్మన్ కోసం పాన్గల్ పిఎస్ఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లుగా తెలుపుతోంది. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నందుకు చర్యలు కూడా చేపట్టింది. చైర్మన్ గా నిజాం పాషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఆయన. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. 15 మంది డైరెక్టర్ల ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు. మొత్తం 15 మంది సభ్యులతో 14 మంది విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇటు విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు అందరూ కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2020 సంవత్సరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా 67 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు గాను 65లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులే పూర్తి స్థాయిలో ఉండడం, దాంతో పాటుగా ఆ 15 మంది చైర్మన్ గా ఉంటూ అప్పట్లో నిజాం పాషాను కూడా డీసీసీబీ చైర్మన్ పదవికి సంబంధించి చైర్మన్ గా ఎన్నుకున్నారు. దీంతో గత కొద్ది కాలంగా కూడా నిజాం పాషా అనారోగ్యంతో బాధపడుతూ డీసీసీబీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే డీసీసీబీ చైర్మన్ కు ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు ఉదయం స్టార్ట్ అయి ఈవినింగ్ వరకు జరగాల్సినటువంటి ప్రక్రియలో మొత్తంగా ఎవరైతే చైర్మన్ రేస్ లో ఒకరే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విష్ణువర్ధన్ రెడ్డిని అధికారులు పూర్తిస్థాయిలో చైర్మన్ పదవికి అర్హుడంటూ కూడా డిక్లేర్ చేసినటువంటి ఏకగ్రీవంగా కంప్లీట్ అయింది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ సింహభాగం ఉన్నప్పటికీ ఎవరు పోటీలో నిలవకపోవడంతో ఒకసారిగా ఇనానమస్ గా ప్రకటిస్తూ కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇప్పటికే చైర్మన్ పదవిని దక్కించుకోవడంతో ఇక కాంగ్రెస్ శ్రేణులు అయితే నూతన ఉత్సాహం నిండుకుందని చెప్పవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రక్రియ జరగాల్సి ఉండగా ఎవరు కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డిని చైర్మన్ పదవికి సంబంధించి అధికారులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇదే క్రమంలో ఈ రోజు నిర్వహించినటువంటి ఎన్నికల ప్రక్రియలో సింహభాగం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా పోటీలో ఎవరు కూడా ముందుకు రాకపోవడం, పోటీలోకి రాకపోవడంతో ఇదంతా కూడా ఏకగ్రీవంగా కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ వశం కావడంతో కాంగ్రెస్ శ్రేణిలో నూతన ఉత్సాహం నిండుకుందనే చెప్పవచ్చు. సత్తాజ్. రైట్, థాంక్యూ శంకర్.